దానికి స్థానిక నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కరు, ఏఎన్ఎంలు, పిహెచ్సి సిబ్బంది, డాక్టర్లు, ఇతర ఆరోగ్య సంబంధించినటువంటి అందరూ కూడా సిబ్బంది అవసరం ఎంతైనా ఉంది. మీ ద్వారానే ఈ కార్యవర్గ శాసనసభ్యురాలిగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతో మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది. కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీక్ మేము ఆరోగ్య కార్యకర్తలతో, ఆశా వర్కర్లతో, ఏఎన్ఎంస్ తో, డిఎంహెచ్ఓలతో అందరితో మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది. ఎలాగా మనము విలేజెస్ లోకి వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళని ప్రోత్సహించి దీంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమీ భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్టులు చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరడం జరిగిందమ్మా. సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అలాగే మెన్ పురుషులకి అందరికీ కూడా చెప్తున్నాను, సోదర సోదరి మనులకి, మీరందరూ ఎవరు భయపడకుండా మనకొచ్చిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందుకూరుపేట మండలంలో ఈ క్యాన్సర్ బస్సు కనీసం ఒక 1 వీక్ ఉంటుంది. ఇదే మాదిరా ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ప్రతి మండలం 5 మండలాల్లో ఒక్కొక్క వారం ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే సార్ వాళ్ళు, నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మాకు 1 మంత్ ఇచ్చారు, మాకు ఇంకొంచెం, ఎందుకంటే రూరల్ ఏరియాస్ మాకు ఎక్కువ కాబట్టి కొంచెం ప్రతి ఏరియాలో ఇది జరగాలి కాబట్టి ఇంకొంచెం టైం నేను ఎక్స్టెన్షన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా అంత దూరం నుంచి స్విమ్స్ నుంచి వచ్చిన డాక్టర్స్ మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్లతో నాకు గతంలో నేను బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు కూడా నేను స్విమ్స్ లో ఒక డైరెక్టర్ గా కూడా ఉన్నాను. అప్పుడు ఫస్ట్ టైం నేను బోర్డు మెంబర్ అయినప్పుడు. సో వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేస్తారు. కాబట్టి మనము మన కాన్స్టిట్యున్సీకి వచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మన లోకల్ డిఎంఓహెచ్ఓ గారు, అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అవి కూడా ప్రతి మండలంలో దీన్ని సద్వినియోగపరచుకోవాలని అందరికి, అంటే ఒక దగ్గర 2 దగ్గరలో పెట్టి అక్కడి నుంచి మనము వాళ్ళని పేషెంట్స్ ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ ప్లేస్ కి తీసుకొని వచ్చి మీరు చేయించగలగాలి. అండ్ వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఫస్ట్ ఏ సిమ్టమ్స్ ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోవలేదమ్మా, మామూలుగా ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోండి. ఎందుకంటే మామూలుగా ఉన్న